హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. సరే, ఈ రోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కథకి చెప్పాలంటే రెండు ముఖాలున్నాయి. ఒకవైపు మన మార్కెట్ నేషనల్ లెవెల్లో ఎలా దూసుకుపోతుందో చూద్దాం. ఆ తర్వాత ఈ గ్రోత్ వల్ల గవర్నమెంట్ కి వస్తున్న డబ్బుల గురించి, కానీ అదే సమయంలో ఎదురవుతున్న కొన్ని సవాళ్ల గురించి, కొన్ని ఫ్రాడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ మార్కెట్. మన సిటీ కేవలం ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో కొన్ని నెంబర్స్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రాప్టైగర్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే సౌత్ ఇండియన్ సిటీస్ హౌసింగ్ సేల్స్ లో దుమ్ము రేపుతున్నాయి. మన హైదరాబాద్ సంగతి చూస్తే ఏకంగా 53% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అంటే మన మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది హౌసింగ్ సేల్స్ సంగతి. మరి ఆఫీస్ స్పేస్ సంగతి ఏంటి? సిబిఆర్ఈ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 2026 కల్లా మొత్తం ఏషియా పసిఫిక్ రీజియన్ లోనే గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ సప్లైలో ఇండియా టాప్ లో ఉండబోతోంది. మరి ఈ గ్రోత్ కి అసలైన డ్రైవర్ ఎవరు? అందులో మన హైదరాబాద్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ నంబర్స్ చూడండి. జస్ట్ ఇమాజిన్, బెంగళూరు తర్వాత మొత్తం ఏషియా పసిఫిక్ లోనే హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలబోతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ కన్నా కూడా మనం ముందంజలో ఉన్నాం. అంటే ఏంటి? మనం షాంఘాయ్, షెన్జెన్, బీజింగ్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ సిటీస్ ని కూడా దాటేస్తున్నామన్నమాట. ఇది మామూలు విషయం కాదు. సరే, మార్కెట్ ఇంత భూమిలో ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ రెవెన్యూ మీద ఎలా ఉంటుంది? సహజంగానే ప్రభుత్వ ఖజానాకు ఇది పండగే. ల్యాండ్ ఆక్షన్స్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఫీజుల వరకు గవర్నమెంట్ కి రికార్డ్ లెవెల్లో డబ్బులు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెంట్ గా రాయదుర్గ్ లో టీజీఐసీ జరిపిన ల్యాండ్ యాక్షన్ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఎంతొచ్చిందో తెలుసా? అక్షరాల 3135 కోట్లు. జస్ట్ ఒక్క యాక్షన్ తో. వావ్! సో ఈ సక్సెస్ తో గవర్నమెంట్ కి మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇలాంటి హై వాల్యూ ల్యాండ్ పార్సెల్స్ ని అమ్మి డబ్బులు సంపాదించడం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కోకాపేట్. అక్కడి నియోపోలిస్ లో హెచ్ఎండిఏ ఇంకో 25 ఎకరాలను ఆక్షన్ కి పెడుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మరో 3000 కోట్లు. ఇది కేవలం ల్యాండ్ సేల్స్ కదా మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం కేవలం బిల్డింగ్ లేఅవుట్ పర్మిషన్ల ద్వారానే హెచ్ఎండిఏకి వచ్చిన ఆదాయం 1225 కోట్లు దాటింది. ఇది పోయినేడాదితో పోలిస్తే ఏకంగా 245% ఎక్కువ. అంటే ఎంత భారీగా డెవలప్మెంట్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నంబర్స్ అన్నీ కథలో ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాయి. ఇంత భారీగా డబ్బులు వస్తున్నాయి, వేల కొద్ది అప్లికేషన్లు వస్తున్నాయి, అంతా బానే ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే ఈ స్పీడ్ ని మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ తట్టుకోగలవా? అవి రెడీగా ఉన్నాయా? ఇది మనల్ని నెక్స్ట్ సెక్షన్ కి తీసుకెళ్తుంది. అదే అడ్మినిస్ట్రేషన్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్. అంటే నాణ్యానికి రెండో వైపు అన్నమాట. గ్రోత్ ఎంత ఫాస్ట్ గా ఉందో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, హెచ్ఎండిఏ తన జ్యూరిస్డిక్షన్ ని ఎక్స్పాండ్ చేసి 6 నెలలు అయింది. కానీ కొత్తగా యాడ్ అయిన ఏరియాలో బిల్డింగ్ లేఅవుట్ పర్మిషన్స్ ప్రాసెస్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతుంది. ఇంతకుముందు ఈ ఏరియాలు డీటీసీపీ కింద ఉన్నప్పుడు ప్రాసెస్ స్మూత్ గా ఉండేది. కానీ ఇప్పుడు హెచ్ఎండిఏ కిందకు వచ్చాక అంతా స్తంభించిపోయింది. చాలా డిలే అవుతుంది. ఎందుకంటే కొత్తగా దాదాపు 3000 చదరపు కిలోమీటర్ల ఏరియా హెచ్ఎండిఏ కిందకొచ్చింది. కానీ ఈ కొత్త ఏరియాలకి ఒక మాస్టర్ ప్లాన్ లేదు, జోనింగ్ రూల్స్ లేవు. దీంతో అప్లై చేసిన వాళ్ళకి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్, టైం రెండు పెరిగిపోతున్నాయి. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ లో క్లారిటీ తీసుకురావడానికి ఒక కొత్త స్టెప్ తీసుకుంది. లైసెన్స్డ్ సర్వేయర్స్ కోసం కొత్త ఫీ స్ట్రక్చర్ ని ఫైనలైజ్ చేసింది. ఇప్పుడు ఎవరైనా సరే 2 ఎకరాల వరకు ల్యాండ్ సర్వే చేయించాలంటే ఆన్లైన్లో అప్లై చేసి 1000 రూపాయలు ఫీజు కట్టాలి. వాళ్ళిచ్చే మ్యాప్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి కంపల్సరీ. సో ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే మరోవైపు ఇంకో పెద్ద సమస్య ఉంది. మార్కెట్ బూమ్ అవుతున్నప్పుడు దురదృష్టవశాత్తు ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫ్రాడ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఉదాహరణకి ఖాజాగూడ ల్యాండ్ స్కామ్ ని తీసుకుందాం. ఇది చాలా పెద్ద స్కామ్. ఇక్కడ కోట్ల విలువైన గవర్నమెంట్ ల్యాండ్ ని కొంతమంది ఇల్లీగల్ గా ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ ప్లేస్ చుట్టూ బ్యారికేడ్స్ పెట్టారు. ఈ స్కామ్ ఎలా జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ ఫ్రాడ్స్టర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగలేదు. ఆ ల్యాండ్ మీద కట్టిన లింక్ రోడ్ కోసం గవర్నమెంట్ నుంచే టీడీఆర్ రూపంలో 20 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ కూడా తీసుకున్నారు. ఇక వాళ్ళ దగ్గర మిగిలిన ల్యాండ్ విలువ ఇంకో 100 కోట్లు ఉంటుంది. ఈ ఫ్రాడ్స్ కేవలం గవర్నమెంట్ ల్యాండ్స్ కే పరిమితం కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా రిస్క్ లో పడుతున్నారు. రీసెంట్ గా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఫార్చ్యూన్ రియల్టర్స్ అనే ఒక డెవలపర్ మీద కేసు బుక్ చేసింది. వీళ్ళు ఇన్వెస్టర్స్ ని దాదాపు 24 కోట్ల రూపాయలకి మోసం చేశారనే ఆరోపణ. సరే, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం. గ్రోత్, రెవెన్యూ, ఛాలెంజెస్, ఫ్రాడ్స్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? చూడండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కథలో 2 వైపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అన్బిలీవబుల్ గ్రోత్, రికార్డ్ రెవెన్యూ. మరోవైపు సీరియస్ ప్రాబ్లమ్స్, హెచ్ఎండిఏలో పర్మిషన్స్ డిలే, అడ్మినిస్ట్రేటివ్ కన్ఫ్యూషన్, ఖాజాగూడ లాంటి పెద్ద స్కామ్స్, డెవలపర్ ఫ్రాడ్స్. మార్కెట్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. హైదరాబాద్ గ్రోత్ నిజంగా అద్భుతం కాదనలేం, కానీ ఇది సస్టైనబులా? ఈ ఇన్క్రెడిబుల్ బూమ్ కి సపోర్ట్ చేసేలా మన సిస్టమ్స్ ని, మన అడ్మినిస్ట్రేషన్ ని టైంకి రీఫార్మ్ చేసుకోగలమా? బహుశా సమాధానం రెవెన్యూకి, రీఫార్మ్ కి మధ్య ఉన్న గ్యాప్ ని మనం ఎంత తొందరగా ఫిల్ చేస్తాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.